క్రీస్తునందు ప్రియ స్నేహితులకు యేసుక్రీస్తు వారి నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుంచి చివరి వరకు ధ్యానించుకుందాము. లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. ఈ సందర్భంలో లోకము అనగా లోకములో విశ్వసించని మనుషులు అని అర్థము. అది లోక సంబంధులు అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. అనగా దేవుని కంటే ఎక్కువగా లోకములో నున్న వాటిని ప్రేమించే మనుషులు అని అర్థము. లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. యేసు యొక్క అర్థం ఇది. లోకము మొదట నన్ను ద్వేషించింది కాబట్టి అది తప్పక మిమ్మల్ని ద్వేషిస్తుంది. శిష్యులు ఆశ్చర్యపడనక్కర్లేదు. లోకము యేసుని ద్వేషిస్తే అది తప్పక ఆయన అనుచరులను కూడా ద్వేషిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24-25 వచనాలు. యేసు శిష్యులు వారి ప్రేమను బట్టి తెలియపరచబడాలి అని గుర్తించండి. ఈ లోకస్తులను వారి ద్వేషాన్ని బట్టి పసిగట్టవచ్చు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకముల నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకము యేసు అనుచరులను ద్వేషిస్తుంది. ఎందుకంటే వారు ఈ లోకానికి చెందినవారు కారు. క్రీస్తు రాజ్యంలో ప్రవేశించడానికి వారు ఈ లోకము నుండి పిలువబడినారు. ఈ జీవితంలో కూడా క్రైస్తవులు చీకటి రాజ్యం వదిలి దేవుని రాజ్య పౌరులయ్యారు. కాబట్టి ఈ లోకాధికారి అనబడే సాతాను ఎంతో కోపంతో ఉన్నాడు. క్రైస్తవులు వాడి రాజ్యంను వదిలిపెట్టారు. వాడు వారిని ద్వేషిస్తాడు. సాతాను యొక్క ప్రభుత్వము క్రింద ఉండువారు అంటే ఈ లోక సంబంధులంతా క్రైస్తవులను ద్వేషిస్తారు. క్రైస్తవులకు లోకానికి అంటే సాతాను రాజ్యానికి వైరం ఉంటుంది. ఏ విధంగా మంచికి చెడుకు, సత్యానికి అబద్ధానికి, వెలుగుకు చీకటికి పొందిక లేదో అదేవిధంగా క్రైస్తవులకు లోకానికి సంధి కుదరదు. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునడి. లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన యెడల మీ మాటను కూడా గైకొందురు. యజమానులు ఏ పరామర్శ ఇతరుల నుండి పొందుతారో అదే పరామర్శ వారి సేవకులు కూడా సాధారణంగా పొందుతురు. యేసుని హింసించిన వారు ఆయన శిష్యులను కూడా హింసిస్తారు. ఎందుకంటే యేసు ఏ కార్యాలు చేశాడో అదే కార్యాలు ఆయన శిష్యులు కూడా చేస్తారు. కాబట్టి వారు చీకట్లో వెలుగై ఉన్నారు. ఈ లోక ప్రజలు వెలుగును ద్వేషిస్తారు. ఎందుకంటే వెలుగు వారి చెడు క్రియలను బయటపెడుతుంది. అందుకొరకే ఈ లోకము క్రీస్తుని హింసించింది. అందుకొరకే క్రీస్తు శిష్యులను కూడా ఈ లోకము హింసిస్తుంది. ఆ విధంగానే యేసు బోధలను గైకొనేవారు ఆయన శిష్యుల బోధనను కూడా గైకొంటారు. కానీ వారిని హింసించే వారి సంఖ్య శిష్యులకు విధేయులయ్యే వారి సంఖ్య కంటే ఎక్కువ. ప్రతి తరంలో యేసు శిష్యుల పట్ల ఈ విధంగానే జరుగుతుంది. నమ్మకంగా జీవించే క్రైస్తవులందరూ హింస అనుభవిస్తారు. యేసు మనలను గొర్రెలను పంపినట్టు తోడేళ్ల మధ్యకు పంపుతున్నాడు. ఎవరైతే ఆయన శ్రమలలో పాలు పొందుతారో వారు ఆయన మహిమలో కూడా పాలు పొందుతారు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. యేసు తన శిష్యులతో వారు నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు అంటే నన్ను బట్టి అని చెప్పాడు. లోకానికి యేసు ఎవరో తెలియదు. కాబట్టి యేసు శిష్యులతో వారు హీనంగా వ్యవహరిస్తారు. లోకమునకు దేవుడు తెలియదు. ఎందుకంటే దేవుడు బయలుపరిచిన
యేసును అది గుర్తించదు మరియు ఒప్పుకోదు. నేను వచ్చి వారికి బోధించకుండిని ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. యేసు ఈ లోకమునకు వచ్చి ఉండకపోతే దేవుని కుమారుని నిరాకరించిన నేరము యూదులకు వచ్చి ఉండేది కాదు. ఆయన వచ్చి ఉండకపోతే యూదులు నిర్దోషులు. పాపం లేదన్నది యేసు భావార్థము కాదు. వారిలో ఉత్తమ యూదులు కూడా ఇతర మనుషులందరిలాగే పాపులు. రోమా 3:9-10 వచనాలు. దేవుడు సత్యవంతమైన ప్రత్యక్షతను త్రోసిపుచ్చే దోషము వారి మీద ఉండేది కాదన్నదే ప్రభువారి భావార్థము. యూదులు క్రీస్తు నిరాకరించినప్పుడు వారు దేవుని నిరాకరించారు. ఇదే వారు చేసిన ఘోర పాపము. క్రీస్తు వచ్చి ఉండకపోతే వారి పాపములో పడి ఉండేవారు కారు. క్రీస్తు లోకములోనికి రావడం వలన ఆయనకి తిరస్కరించిన వారందరూ తీర్పులోకి రావడం జరిగింది. నన్ను ద్వేషించిన వాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. నన్ను ద్వేషించిన వాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఇతర మతములను అనుసరించేవారు నేను దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాను, అయితే క్రీస్తునందు కాదు అని చెబుతున్నారు. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచడము సాధ్యము కాదు. ఎవరైతే ద్వేషించిన వాడు త్రోసిపుచ్చుతారో తండ్రిని కూడా దేవుని ద్వేషించుచున్నాడు త్రోసిపుచ్చుతారు. యేసుని నిరాకరించిన క్రియలు ఆయనను నేను వారి మధ్య చేయకుండిన ఎడల కాబట్టి వారికి ఎవరైతే యేసును నిరాకరిస్తారో అయితే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. నేను క్రీస్తును ఒప్పుకుంటాను, అయితే నా జీవితం మీద ఆయన పెత్తనాన్ని ఒప్పుకోను అని చెబుతుంటారు. ఇది కూడా అసాధ్యమే. ఎవరైతే క్రీస్తు ప్రభుత్వం ఒప్పుకోరో వారు నిజంగా క్రీస్తుని అంగీకరించలేదు. మనుషులు క్రీస్తును వారి ప్రభువుగా, రక్షకుడుగా, దేవుని కుమారుడుగా అంగీకరించాలి. లేకపోతే వారు వాస్తవానికి ఆయనను నిరాకరించినట్లే. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. యూదులు క్రీస్తు బోధను నిరాకరించడమే గాక ఆయన కార్యములను కూడా నిరాకరించారు. అంటే క్రీస్తులో విశ్వాసం ఉంచడాన్ని తిరస్కరించడము చెడ్డ పని. అయితే ఆయన ఆశ్చర్య కార్యాలలో విశ్వాసం ఉంచడానికి తిరస్కరించడము మరింత హీనము. దీనివలన యూదుల హృదయ కాఠిన్యము ఎంత చెడ్డదో, ఎంత పెద్దదో మనకు తెలుస్తుంది. దేవుని గొప్ప కార్యములను యేసు చెప్పినప్పటికీ యూదులు ఆయనను ద్వేషించుచున్నారు. వారు యేసును ద్వేషించడం వలన తండ్రిని కూడా ద్వేషించుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుత కార్యములు ఆయన దేవుని యొద్ద నుండి పంపబడిన వాడని సాక్ష్యం ఇచ్చుచున్నవి. క్రీస్తు ఆశ్చర్య కార్యములను నిరాకరించినప్పుడు వారు దేవుణ్ణే నిరాకరించారు. ఎందుకంటే ఆశ్చర్య కార్యములు దేవుని శక్తి చేతనే చేయబడినాయి. ఆ విధంగా యూదులకు క్షమాపణ లేదు. దేవుడు తన దయ వలన వారికి కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలే ఆశ్చర్య కార్యాలు. వారు ఈ ఆశ్చర్య కార్యాలను చూశారు. వారు క్రీస్తును చూశారు. క్రీస్తును చూడడానికి ముందు వారు తండ్రిని చూచారు. అయితే వారు క్రీస్తును మరియు తండ్రిని ఇద్దరిని త్రోసిపుచ్చారు. వారి నేరము వాస్తవముగా చాలా పెద్దది. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగు జరిగెను. ధర్మశాస్త్రము అనగా పాత నిబంధన యూదులు క్రీస్తును నిరాకరిస్తారని ప్రవచించింది. ఇక్కడ
యేసుక్రీస్తు వారు కీర్తనలు 35వ అధ్యాయము 19వ వచనము మరియు 69వ అధ్యాయము 4వ వచనాన్ని ఉదహరిస్తున్నాడు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. దేవుడు ఆత్మను పంపుతాడని చెప్పాడు. ఈసారి యేసు ఆయనే ఆత్మను పంపుతానని చెప్తున్నాడు. అది ఒకే విషయాన్ని మరలా చెప్పడము. యేసు మరియు తండ్రి యొద్ద నుండి కలిసి మీ యొద్దకు నేను పరిశుద్ధాత్మ ఆదరణకర్తను గూర్చి సాక్ష్యమిస్తాడు. తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చిన పరిశుద్ధాత్మ ఆయన గూర్చి నన్ను గూర్చి సాక్ష్యమిస్తాడు. కాబట్టి వారు విశ్వసిస్తారు. కేవలం మనిషి సాక్ష్యం మాత్రమే చాలదు. ఎవరైనా క్రీస్తుల విశ్వాసం ఉంచాలంటే పరిశుద్ధాత్మ సాక్ష్యము తప్పనిసరి. క్రైస్తవులు ఇతరులను మార్చరు, ప్రజలు పరిశుద్ధాత్మ వలన మాత్రమే మారుతున్నారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. స్నేహితులారా, ఈ వచనంలోనే గ్రహించవలసిన విషయము శిష్యుల సాక్ష్యం కూడా అవసరమే. మొదటి నుండి వారు ఆయన యొద్ద ఉన్నారు, వారు ప్రత్యక్ష సాక్షులు. అయితే అదేవిధంగా ఇప్పుడు ఈనాడు క్రైస్తవుల సాక్ష్యం కూడా అవసరము. పరిశుద్ధాత్మకు వినతగ్గ స్వరము లేదు. మనమే పరిశుద్ధాత్మ స్వరమై ఉన్నాము. క్రీస్తుని గురించి ఇతర ప్రజలకు మనము సాక్ష్యం ఇవ్వాలి, లేకపోతే వారెప్పటికీ వినలేరు. రోమపత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. మన సాక్ష్యము వారి చెవులకు చేరుకుంటుంది. అప్పుడు పరిశుద్ధాత్మ వారి హృదయాలకు దానిని చేరవేస్తాడు. దేవుడు ఈ వాక్యమును మన హృదయములో ఉంచి ఫలింపచేయును గాక. ఆమేన్.